ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో, ఈ మాట అనడానికి నేనేమి వెనుకాడను, అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుడిని తీసుకుపోవాలి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు 2013 దాకా నార్మల్గా వెళ్ళే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ రెడ్డి. వినాయక చవితి రూట్ ఏ వైపునే చాలా క్యూరియాసిటీ ఉంది జనాలకి అందరికి కూడా. అయ్యా, ప్రజలకి కావాల్సింది నిమజ్జనాన్ని స్మూత్గా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం. నాకు ఈ వైపున కొంతమందో ఆ వైపున కొంతమందో ఇదెట్లండి అదెట్లండి, ఆ రూట్ ఏంటి ఈ రూట్ ఏంటి అని విపరీతంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని మనసులో నుంచి తీసేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఒకసారి వెనక్కి వెళ్తే 2013 వరకు కూడా మామూలుగా సహజంగా ఉండేటువంటి మెయిన్ రోడ్డు 100 అడుగులటువంటి రోడ్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగేవి, చేసుకుంటా పోయినారు, ఇబ్బంది లేదు. 2014లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో, ఈ మాట అనడానికి నేనేమి వెనుకాడను, అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుడిని తీసుకుపోవాలి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు 2013 దాకా నార్మల్గా వెళ్ళే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ రెడ్డి. అధికార అహంకారం, లెక్కలేనితనం, నా ఇంటి ముందు దేవుడు పోవాలా అని, ఎమ్మెల్యే అయినాను కదా నా ఇంటి ముందు పోవాలా అని. ఏమయ్యా, నీ ఇంటి ముందు అప్పుడు నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను, మా ఇంటి ముందు తీసుకెళ్తానా దేవుడిని? దేవుడు తన రూట్లో ఆయన పోతారు, ఆయన ఏ రూట్లో తీసుకెళ్లాలని అధికారులు చూసుకుంటారు. అలాగా 10 సంవత్సరాల పాటు ఆయన అధికార దర్పాన్ని అహంకారాన్ని ప్రదర్శించి వినాయకుడిని ఇంటి ముందే పోవాలా అని చేసిన సందర్భాన్ని నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు, ఎవరు చేయని పని, దేవుడు మెచ్చని పని. అహంకారాన్ని ఏ దేవుడు ఒప్పుకుంటాడండి? అటువంటి పని ఆయన చేసినాడు. అప్పటి నుంచి ఈ రూట్ వ్యవహారం అనేది ఆదోనిలో పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. అది చర్చించాల్సిన అంశమే కాదు నాకు తెలిసినంతవరకు కూడా. ఏ రూటు అనుకూలంగా ఉంటే, ఏ రూటు కంఫర్టబుల్గా అనిపిస్తే, తెలుసు అతనికి, సాయి ప్రసాద్ రెడ్డికి తెలిసి 100 అడుగుల రోడ్లో నుంచి దేవుడు పోతూ ఉంటే వాళ్ళు చెప్పే అప్పుడు వచ్చినటువంటి ఎప్పుడో 2011లో ఒక చిన్న గొడవ అయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి రాజకీయ రంగు పులిమి, దానికి మతం రంగు పులిమి ఆయన ఇంటి ముందు దేవుడు పోవాలని శాసించుకొని నడిపించుకున్నాడు. అందువల్ల జనాలు ఏమనుకుంటారు, ఆ రూట ఈ రూట ఇదే అదే అని చర్చ, ఇది మంచి చర్చ కానే కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, నువ్వు హిందువు నువ్వు ముస్లిం అనే విభజన తీసుకొచ్చి మభ్యపెట్టి తగిన మూల్యం కూడా చెల్లించుకున్నాడు. ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా
తాము హిందువులము, తాము ముస్లింలము, మనం క్రైస్తవులమని ఏ రోజు కూడా విడదీసుకొని చూడలే. ఏ రోజు కూడా వాళ్ళు నేను ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. నేను బక్రీద్ చేసుకుంటా ఉన్నాను. చేసుకుంటే చాలామంది ముస్లింలు నాకు చెప్పారు, అబ్బా ఈసారి ప్రశాంతంగా బక్రీద్ చేసుకున్నామండి అన్నారు. ఎందుకండి అట్లా అంటానన్నా? అంతేనండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా జరిగింది బక్రీదు. అప్పుడు ఆయనే సమస్య సృష్టించేవాడు, ఆయనే తీర్చినట్లుగా యాక్షన్ చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. ఆ పరిస్థితులు ఈరోజు లేవు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడ ఏం ఇబ్బంది లేదని. ఈరోజు వినాయక చవితి ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది చూడండి. దయచేసి రూట్లని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. అది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం. అధికారులు, పోలీసులు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని వాళ్ళు అనుసరిస్తారు. అది కేవలం కొంతమంది కావాలని పనిగట్టుకొని ఎవరైనా రూట్ విషయం దుష్ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదు. ఆదోనిలో ఎవరైనా సరే అశాంతికి కారణమైతే సమస్య లేని విధంగా ప్రశాంతంగా ముగించే చేసుకుందామని మీకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప ఏ విధంగా నిమజ్జనాన్ని తీసుకెళ్లాలా అన్న విషయాన్ని ఎంత బ్రహ్మాండంగా అది వేడుక తప్ప అదో సమస్య కాదు. ఏదో ఆ విధంగానే డీజే పెట్టుకొని సంతోషంగా ఆనందంగా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే సంస్కృతి ఏదైతే ఉందో, సాంప్రదాయాలకు సంస్కృతికి ఎవరు అడ్డుపడే ప్రశ్న లేదు. ఎవరు కూడా అడ్డం చెప్పరు. వినాయక నిమజ్జన సాంప్రదాయాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తాం. దుష్ప్రచారాన్ని ప్రభావితం చేసే విధంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే వాటిపైన నిఘా ఉంచారా అధికారులు? ఆల్రెడీ నిఘా వ్యవస్థలైనా పోలీస్ వ్యవస్థలైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉన్నారు. వాళ్ళకి మనం అడ్డం పడకపోతే చాలు, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు. పోలీస్ తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. నిఘా సంస్థలు వాళ్ళ పని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మీడియా తన పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. అధికారులు వాళ్ళ పని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అడ్డుపడకపోతే చాలు, దాన్ని ఎవరు కూడా ఇంకొక విధంగా మాట్లాడకపోతే చాలు, అన్నీ స్మూత్గా ప్రశాంతంగా ఉంటాయి.